సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ తన కృపలో భద్రపరిచి గత వారమంతా క్షేమంగా కాపాడి నడిపించి మరొక పరిశుద్ధ దినంలో సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి అందరం చెల్లించుతున్నాను. మరియు ముఖ్యంగా ప్రపంచమంతట్లో భీతావహం కలిగించినటువంటి కరోనా వైరస్ ఈ సమస్య కాలంలో దేవుని ఆరాధించుటకు కలిగినటువంటి అనేకమైన ఆటంకములు ఉన్నప్పటికీ వాటన్నిటిలోనూ సజీవుడైన దేవుని ఆరాధించుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించున్నాడు. దేవునికి స్తుతులు చెల్లించున్నాను. ఈ ఉదయకాలం మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో ఆహ్వానం తెలియజేస్తున్నాను. జీవము గల దేవుని ఆరాధించుటకు మీరందరూ కూడా దేవుని నామమున మీ గృహాలలో లేక మీ అనుకూలమైన స్థలముల్లో కుటుంబ సమేతంగా చేరి ఉన్నారని నమ్ముతూ మీకు వందనం చెల్లిస్తున్నాను. మరియు ఈనాటి ఆరాధన కొరకు మీరందరూ ఆసక్తితో సిద్ధపడి ప్రభు సన్నిధిలో చేరి వచ్చినందుకు మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. మెథడిస్ట్ తెలుగు సంఘ ఆరాధన ఈ ఉదయకాలము జరిపించుకున్నటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ప్రపంచమంతటా దేశ విదేశాల్లోనూ మన స్వగ్రామంలోనూ ఆయా ప్రాంతాల్లోనూ ఈనాటి ఆరాధనలు పాల్గొంటూ ఈ ఫేస్బుక్ మూలంగా ఈ ఆరాధనలో ఐక్యం చెందినటువంటి వారందరి కొరకు కూడా వారికి అందరికీ కూడా వందనం చెల్లిస్తూ ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ దీవెనకరంగా ఉండాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, జీవం గల దేవుని మనం ఆరాధించుదాం. అందరు మౌనంగా తల గురించి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాం. దేవ మా ప్రభువా, భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్తం వందనములు ప్రభువా. ఈ లోకమంతటిని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ మహమ్మారి వలన కలిగినటువంటి అనేక ఆటంకములు ఉన్నప్పటికీ జీవము గల దేవుడమైన నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు వందనము చెల్లించున్నాం. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం ద్వారా తండ్రి ఈ యొక్క ఆరాధనను మేము నిర్వహించుటకు ఫేస్బుక్ ద్వారా ఈ అవకాశాన్ని నీవు కలిగజేసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. దేవ మా ప్రభువా, ఈ ఆరాధనకు నీవు ఆధిపత్యం వహించి సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుమని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, ముంబై నగరం, అంబర్నాథ్ పట్టణం, అలాగే మా స్వగ్రామంలో దేశ విదేశాల్లో ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా ఆశీర్వదించమని తండ్రి, నీ మహిమకరంగా మాకు దీవెనకరంగా ఈ ఆరాధన కలిగించమని నేను ప్రార్థిస్తున్నాను. మరొకసారి ప్రభువా, కరోనా వైరస్ వలన బాధితులైన ప్రతి వారిని కనికరించుమని, స్వస్థపరచు యెహోవాను నేనే సెలవిచ్చిన దేవుడవు నీవు ఆ బిడ్డలను స్వస్థపరచుమని నిన్ను ప్రార్థిస్తూ ప్రయాసపడుతున్నటువంటి వారిని, ప్రార్థిస్తున్నటువంటి వారిని దీవించమని నిన్ను వేడుకుంటున్నా. ఈ ఆరాధనను నీకు సమర్పిస్తున్నా తండ్రి ప్రభువా. ఈ ఆరాధన నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని, ఎటువంటి తొందరలు కలగకుండా కృపను మాకు దయచేయమని యేసు ప్రభువా వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డల వాళ్ళారా, మొదట మనం అందరం కలుసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 6వ పాట భీకరుండవు మా యెహోవా అనేటువంటి పాట పడుకుందాం. భీకరుండవు
మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను. ఈటి శక్తుండవు ప్రభువే మెచ్చుగా మదీనెంతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదురన్ కూడరే. ఏరి తోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను. దారుణిందానొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. ఊటగీటన్ చేయతానై నటి దేవుని శక్తిని బట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. మేటి సంగీతములుపై వింటనారవముందను. జాటరే వేలనోళ్ళన్ సన్నుకు ప్రభు వందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. మిక్కిలి కష్టములతో మీదికిని పాల్పొందను. దిక్కులేని గొర్రెలట్లు తిరుగజేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. అదే రీతిగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దావీదు కీర్తనల నుండి మొదటి 20 వచనములను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తన గ్రంథం 89వ కీర్తన 1 నుంచి 21 వచనం వరకు. Psalm number 89 verses 1 to 20. మొదటి వచనం నుండి ప్రారంభం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసదను. కృపా నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకున్ననియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ స్థానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాసను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మిట్టను యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసము చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగును అణుచువాడవు నీవే. దాని తరంగము లేచునప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే,
భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధనిలు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. ఈ సమయంలో అపోస్తలుల విశ్వాస సూత్రము దయచేసి నా వెనుక పలకవలసిందిగా మనవి. అపోస్తలుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, కొంత సమయం మనం పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించుదాం. మీతో షేర్ చేసిన రీతిగా సిలువలో నాకై కార్చును యేసు రక్తము, అలాగనే సారే సృష్టికే మాలిక్ తుమి హో, मैंने पूछा प्रभु से, ఆ తర్వాత ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 342వ పాట నాకై చూపించబడ్డాయో ఈ పాటలు పాడుతూ మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. Yesu
4 వచ్చాను. రోగములను బాపును యేసు రక్తము. రోగములను బాపును యేసు రక్తము. దురాత్మలను
मुझसे क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से क्यों करता मुझसे इतना प्यार। उसने कहा पूरे दिल से क्योंकि तू है मेरी हाथों की रचना। कई बार मेरे कदम है भटक गए तेरे राहों पर चलते चलते। कई बार मेरे कदम है भटक गए फिर भी न छोड़ा तूने साथ मेरा। फिर भी न छोड़ा तूने हाथ मेरा। क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से क्यों करता मुझसे देनी चाहिए गम के अलावा कुछ ना दिया। कई बार तुम्हें खुशी देनी चाहिए गम के अलावा कुछ ना दिया। फिर भी न छोड़ा तूने साथ मेरा। फिर भी न छोड़ा तूने साथ मेरा। करता मुझसे इतना प्यार। ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానం మనం చేయడానికి ముందుగా దేవుని వాక్యంలో నుండి ఈ సమయంలో మనం ఇంకా 2 పాటలు మిగిలి ఉన్నాయి. నాకై చీల్చబడ్డాయో 342వ పాట ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి. ఆ పిదప ఈ మాస పాట కూడా ఉంది కనుక మనం ఈ 2 పాటలు పాడి దేవుని స్తుతించుదాం. 342వ పాట నాకై చీల్చబడ్డాయో. చేను మీరా బారేడు రక్త జల ధారల శక్తి ద్రోలగానేమో వేల క్రతులు చేసిన నేను చేయు పాపము నేనే పాప జాలను అక్కడక్క వెళ్ళను. యేసునాథ పాపు ఈ దరిద్రయందున నేను దాటునప్పుడు నాదరించి నీ కడ నాకై చీల్చబడ్డాయో నాయనంత శైలమా. ఈ మాసపు పాట మా కొరకై సిలువ మ్రానుపై పల్లవి మొదటి చరణం చివరి చరణం మనం పాడుకుందాం.
నీ ప్రియపుత్రం నాదు రక్షణకై బలి చేసితివి నీ ప్రియపుత్రం నాదు రక్షణకై మా కొరకై సిలువ ప్రాణపై గాయం పొందితివా మా కొరకై సిలువ ప్రాణపై గాయం పొందితివా పరమందు నుండి దిగి వచ్చి నీవు అర్పించితివి నీ తనువు పరమందు నుండి దిగి వచ్చి నీవు అర్పించితివి నీ తనువు ఇచ్చితివి నీ జీవము మాను రక్షణకై ఇచ్చితివి నీ జీవము మాను రక్షణకై నా కొరకై సిలువ ప్రాణపై గాయం పొందితివా మా కొరకై సిలువ ప్రాణపై గాయం పొందితివా ఏమైనా దేవుని బిడ్డలారా ఈనాటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయమన్న దైవ వాక్య భాగం కీర్తనల గ్రంథం 89వ కీర్తన 34వ వచనం నుండి 45వ వచనం వరకు. సామ్ నంబర్ 89 వర్సెస్ 34 to 45. ఎనభై 89వ కీర్తన 34వ వచనం నుండి 45వ వచనం వరకు. 34వ వచనం నుండి ప్రారంభం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి ఉన్నావు. అతని కంచెలన్నీయు నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులనందరినీ నీవు సంతోషపరచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలవబెట్టకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. అందరూ మౌనంగా తలలు వంచి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించున్నా. ఈ పరిశుద్ధ దినమున తండ్రి నీ నామమున నీ సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించి ఆరాధించుటకు, నీ వాక్యం ధ్యానించు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నది. రక్ష నీ వాక్యము శక్తి గలది, జీవము గలది. నీ వాక్యము మమ్మను బ్రతికించును ప్రభువా. కనుక నీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతుండగా నా నోటి మాట మా అందరి ధ్యానం నీ దృష్టికి అంగీకారం అగునట్లుగా అనుగ్రహించుము.
ఇలాగే లోకమంతట్లో నీ వాక్యం ప్రకటించుటకు నిలుచున్న నీ దాసులను దాసురాండను బలపరిచి నీ కొరకు వాడుకొనుము. వినేటువంటి బిడ్డలను దీవించుము. వారి హృదయాల్లో నీ వాక్యం పాలింపజేయము. ఈ సమయంలో ప్రత్యేకించి మా దేశ కాల పరిస్థితులను బట్టి ఆన్లైన్లో మేము యొక్క ఆరాధనను నిర్వహిస్తుండగా తండ్రి నీవు దీవించుము, నీ మహిమ పొంది మమ్మల్ని దీవించుము. మరియు వింటున్న శ్రోతలందరూ కూడా మా తండ్రి నీ వాక్యం ద్వారా దీవించబడుటకు అనుగ్రహించుము. ఇంకా నువ్వు చేరవలసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని సత్వరంగా మాకు చేర్చున్నాం. యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీకందరికీ ప్రభు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. నా కుటుంబం పక్షంగా కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాను. మనకు కలిగినటువంటి యొక్క పరిస్థితి మనం ఊహించినటువంటిది, ఎప్పుడు తలంచి ఉండలేదు. అయినప్పటికీ ఇది దేవుడు అనుగ్రహించాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మనం మరవకుండా పరిశుద్ధ దినంలో ఆయన ఆరాధించినటువంటి ధన్యతను ఇచ్చాడు కనుక దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ప్రస్తుతం హిందూపురంలో పాశ్రమ గారి యొక్క అన్నగారి గృహంలో ఉండి ఈ ఆరాధన నిర్వహిస్తుండగా మరి ఇందుకొరకై దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాను. గత వారం కూడా ఇక్కడ నుండే నేను ఆరాధన నిర్వహించడం జరిగింది. మరి మీరందరూ కూడా ఆసక్తితో పాల్గొని ఉన్నారు. మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. ఈనాటి ఆరాధనలో కూడా మీరు ఏకీభవిస్తుండగా దేవుడు మిమ్మల్ని దీవించాలని నా ప్రార్థన. కేవలం ఇది అంబర్నాథ్లో ఉన్నటువంటి మెథడిస్ట్ తెలుగు సంఘం కుటుంబాలు మాత్రమే కాకుండా నాకును మనకును పరిచయస్తులైనటువంటి వారు కూడా మన దేశంలోనూ విదేశాల్లోనూ ఈ యొక్క ఆరాధనను వీక్షిస్తూ ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారు కనుక వారందరికీ కూడా నేను ప్రభు నామమున వందనం చెల్లిస్తున్నాను. దేవుడు వారిని కూడా దీవించునుగాక. ఈ ఉదయకాలం ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము క్రీస్తు మరణం, ద డెత్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మరణం. గత వారపు ధ్యానాంశం మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పునరుత్థానము జీవము అన్నటువంటి అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువే పునరుత్థానము జీవమై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేశాం. ఈ ఉదయకాలం ఈ యొక్క అంశం ధ్యానాంశం ఇది యాక్చువల్లీ ఆల్మనాక్ను అనుసరించి మరి ఏర్పాటు చేయడం జరిగింది. అనగా ఈ లెంట్ కాలంలో ఈస్టర్కు 2 ఆదివారాల ముందు వచ్చేటువంటి ఆదివారం, అనగా ఈస్టర్ ముందున్నటువంటి ఆదివారం మట్టల ఆదివారం, దానికి ముందున్నటువంటి ఆదివారపు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశం ఇది. కనుక దీన్ని మరి ఏర్పాటు చేయడం, దీన్ని అనుసరించి ఈ వాక్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఉదయకాలము కొంత వింతగా లేక ప్రశ్న మీకు కలగాల్సి ఉంది. అదేంటంటే పోయిన వారం అయితే పునరుత్థానము జీవము, పునరుత్థానము జీవము యేసుక్రీస్తు ప్రభు అని ధ్యానం చేశాం. ఈ ఉదయకాలం క్రీస్తు మరణం అని ధ్యానం చేస్తున్నాం. చిత్రంగా అనిపించటం లేదా? పునరుత్థానము జీవము నేనే అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మరణమా? ఆయన దేవునితో కూడా సమాన వారసుడై ఉండి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నరుడై జన్మించి దాసుని స్వరూపమును దాల్చి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని ఉన్నాడని ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలో మనం చదువుతాం. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవునితో కూడా సమాన వారసుడు, త్రిత్వంలో ఒకడు, దైవత్రిత్వంలో ఒకడు. సమస్తము సృష్టి కలగక మునుపు తండ్రితో కూడా ఉన్నటువంటి వాడు. ఏది కూడా నిర్మించబడక మునుపే మొదటగా నిర్మించబడినటువంటి వాడు, మొదటగా సృజించబడినటువంటి వాడు. లోగోస్, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి మన మధ్య నివసించాడు.
సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకంలో ఇంకా సమస్తము ఏది కూడా కలగజేయక మునుపు నన్ను కలగజేసి ఉన్నాడని జ్ఞానం ప్రచురిస్తున్నట్లుగా మనం చదువుతాం. కనుక ఆది అంతము లేనివాడు, దేవునితో సమానమైనటువంటి వాడు, దేవునిలోని భాగస్థుడు యేసుక్రీస్తు ప్రభు. జనన మరణములు లేనటువంటి వాడు, ఆది అంతము లేనటువంటి వాడు. మరైతే ఈ క్రీస్తుకు మరణమా అన్నటువంటి ప్రశ్న మనకు కలిగింది. నిజమే, ఆయనకు మరణం లేదు. అయినప్పటికీ కూడా ఆయన మరణాన్ని అనుభవించాడు, మరణాన్ని పొందాడు. నిజానికి ప్రభు యొక్క దృష్టిలో లేక దైవ వాక్య దృష్టిలో ఈ మరణం అన్నటువంటిది కేవలం నిద్ర అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుకు వర్తమానం వచ్చింది, నీ స్నేహితుడైన లాజరు చాలా అనారోగ్యానికి గురి అయి ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. 3వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 11 verse 3. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అయితే ఆ వర్తమానం వెళ్ళినప్పుడు యేసు ప్రభు విన్నాడు, ఇంకా 2 దినములు అక్కడే నిలిచాడు. 6వ వచనం, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తాను చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ తర్వాత 11వ వచనంలో చెప్పినటువంటి మాట, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని మేలు కొలుప వెళుచున్నానని వారితో చెప్పాడు. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనేది. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాడు. కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పననుకునేది. కనుక ఇక్కడ 2 రోజులు ఆగాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని చేరిన తర్వాత 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. కనుక మరణం అన్నటువంటి దాన్ని యేసుక్రీస్తు ప్రభువు నిద్రగా చెప్తున్నాడు. అలాగే మరి ఎప్పుడైనా సరే ఈ యొక్క మరణం అన్నటువంటి మాట వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో లేక దైవ వాక్య మూలంగా అది నిద్రగా మాత్రమే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనం, 39వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినటువంటి సమయంలో 35వ వచనం, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. అయితే 39వ వచనంలో లోపలికి పోయి యేసు ప్రభు, మీరేలో గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో మరణము అన్నటువంటిది అది నిద్ర. భక్తుడైనటువంటి పౌలు కూడా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాసినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అది మరణం అని చెప్పబడేటువంటిది నిద్రగా మాత్రమే మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. మొదటి తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక, అనగా తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 1 Thessalonians 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అనే మాటలు పౌలు రాస్తున్నాడు. సో నిద్రించుచున్నవారు, చనిపోయినటువంటి వారు అని చెప్పబడుతున్నటువంటి వారు, మరణించినటువంటి వారు అని చెప్పబడుతున్నటువంటి వారు, నిద్రించుచున్నవారు అన్నటువంటి మాట ఉపయోగించబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువుకు మరణమా
యేసుక్రీస్తు ప్రభువుకు మరణమా? భక్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కూడా 11వ అధ్యాయంలో ప్రభురాత్రి భోజన సంస్కారం గురించి చెప్తున్నప్పుడు 30వ వచనంలో అంటాడు, అనేకులు బలహీనులైరి, కొందరు నిద్రించుచున్నారు అని అంటాడు. కొందరు నిద్రించి ఉన్నారు అనగా అయోగ్యముగా ప్రభు బలలో పాలు పొందటం ద్వారా శిక్షను అనుభవించారు అన్నటువంటి దృక్పథంతో చెప్తాడు. కనుక మరణము అన్నటువంటిది నిద్ర. అయితే మరి క్రీస్తు ప్రభువుకు మరణమా? క్రీస్తు మరణం అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మరి క్రీస్తు ప్రభువుకు మరణమా అంటే అది నిద్ర ఆయన దృష్టిలో. అయితే మనం ఈ లోకంలో 2000 సంవత్సరాలకు క్రిందట మానవుడై మన కొరకు ఈ లోకంలో జీవించి శిలువ శ్రమలను హింసలను అనుభవించి ఆయన గాయములు పొంది రక్తమును ధారపోసి శిలువలో తన ప్రాణమును అర్పించి మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ మరణం శరీర రీతిగా అది మరణము అన్నటువంటి సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణించాడు. ఆయన శరీరధారిగా, మానవునిగా, దేవుని కుమారునిగా ఈ లోకంలో జన్మించి జీవించినటువంటి కాలంలో నీ కొరకై, నా కొరకై, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుట కొరకై, మానవ జాతి అంతటి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుట కొరకై ఆయన మరణం అన్నటువంటి దాన్ని రుచి చూచాడు, మరణమును అనుభవించాడు. అయితే క్రీస్తుకు లేక దేవునికి మరణమా? అసాధ్యం. కానీ మరణం కలిగింది, అనుభవించాడు. కేవలం నీవు చేసిన పాపము, నేను చేసినటువంటి పాపములను బట్టి ఆయన మరణము అన్నటువంటి స్థితిని కూడా అనుభవించవలసి వచ్చింది. మానవ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి కారణం ఎవరు అని సాధారణంగా అడిగినట్లయితే కదా, ఆనాటి యూదులే నిన్ను చంపేరనుకొంటి. ఆనాటి యూదులు నిన్ను చంపారనుకుంటున్నాను అంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఆనాడు 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభువును బలి చేశారు మానవులు, యూదులు, మతాధికారులు, యాజకులు, ప్రధాన యాజకులు అంటూ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే నిజానికి మనమే ఆయనను సిలువకు అప్పగిస్తున్నటువంటి వారు. ఆనాటి యూదుల్లో నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువుని ఎవరు అప్పగించారు అని అంటే మొట్టమొదటి పేరు ఎవరిది వస్తుంది? ఇస్కరియోతు యూదా అనే పేరు వస్తుంది. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఒకడై ఉండి ఆయనను వెంబడించి ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు ఉండి ఆయన సేవలో భాగస్థుడై ఉన్నటువంటి వాడు. అయితే ఆ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువును అప్పగించాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ రీతిగా మనం చదువుతాం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 22 verse 3-6. అంతట 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఏలాగు అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించింది. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెదుకుచుండెను. ఘోరమైనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తుకు మరణమా? దేవుని కుమారునికి మరణమా? రక్షకుడైనటువంటి యేసుకు మరణమా? అవును, కలిగింది మరణం. ఒకటి మానవ జాతి అంతటి పాపమైతే, రెండవది ఇస్కరియోతు యూదా ద్రోహం వలన ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు. యూదుల రాజా శుభము శుభమని పలికిరిగా,
యూదా నీ చెలికాడు ద్రోహిగా మారాడా. సొంత శిష్యుడైనటువంటి వాడు యేసు ప్రభుతో కూడా ఉండి ఆయనను గౌరవించి ఆయనను ప్రభువుగా బోధకునిగా అంగీకరించి ఆయనతో తిరిగినటువంటి వాడు. యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది అపోస్తలులు ఆయన గౌరవించబడి ఎక్కడికి పోయినప్పటికీ కూడా ఆ యొక్క ఘనతను పొందినటువంటి వాడు ఆకస్మికంగా ద్రోహి అయ్యాడు. బోధకున్నే తమ నాయకున్నే అప్పగించడానికి సిద్ధమయ్యాడు. ఆయన అప్పగించడానికి ద్రవ్యం తీసుకొనడానికి కూడా సిద్ధమయ్యాడు. ఎంత ద్రోహం! ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ఆయన మరణం గురించి ఆలోచన చేసినట్లయితే నిజంగా యూదా ఎంత ద్రోహి అన్నటువంటి భావన మనకు కూడా కలుగుతుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తుండగా యథార్థవాది లోక విరోధి అన్నటువంటి మాటను మా బావగారు జోసెఫ్ గారు మొన్న అన్నారు ఒక మాటలో సందర్భంలో. నిజమే, యథార్థవాది లోక విరోధి. ఈ లోకానికి యథార్థంగా ప్రవర్తించేటువంటి వారు ఇష్టం లేదు. యథార్థమైనటువంటి వారికి లోకమంతా విరోధం అవుతుంది, శత్రువు అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తనను తాను అర్పించుకోవడానికి, మానవ జాతిని విమోచించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు. అయితే సొంత శిష్యుడు ఆయన అప్పగించడానికి పూనుకొనడం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఆయన శిష్యుడిగా ఉండి, ప్రభువా నీ కొరకు నా ప్రాణము సహితం అర్పిస్తాను అని చెప్పినటువంటి గొప్ప శిష్యుడు ఉన్నాడు. ప్రసిద్ధి చెందినటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులందరిలో కూడా సీనియర్ శిష్యుడు చెప్పాలంటే. వయస్సులో పెద్దవాడు, అందరిలో అనుభవంలో పెద్దవాడు కనుక బహుశా పేతురును అందరూ కూడా ప్రత్యేకంగా చూసేటువంటి వాడు. పేతురు శిష్యులందరికీ మీద ఆధిపత్యం వహించినటువంటి వాడు. బహుశా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎక్కడైనా వెళ్ళాలి అంటే, ప్రార్థన చేయాలి అని అంటే, ఆయన గెత్సెమనే తోటలో కూడా ప్రార్థించినప్పుడు కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళేటువంటి ముగ్గురు శిష్యులు ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు అన్నటువంటిది మనకందరికి తెలిసినటువంటిదే. జబదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు, పేతురు. కనుక మొదటి పేరు పేతురుదే. అయితే ఈ పేతురు కూడా బోధకుడా నేను నీ కోసం ప్రాణమైన అర్పిస్తానని చెప్పినటువంటి వాడు ఏం చేశాడో మనకందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో అప్పగింపబడిన తర్వాత ఆయన తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో మరి జరిగినటువంటి సంఘటనలో ఆయన పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ యొక్క సమయంలో ఈ లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రభు తన శిష్యులతో కూడా చివరి సమయాన్ని గడుపుతున్నటువంటి సమయంలో పలుకబడినటువంటి మాటలు. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం నుండి, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు పేతురుకి ఈ మాట చెప్పడానికి అవసరం ఏంటి, కారణం ఏంటి? తాను మిగిలిన 11 మందికి కూడా ఆధిపత్యం వహించి వారందరికీ నాయకుడిగా ఉండి వారిని నడిపించున్నటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, సీమోను, ఓ సీమోను పేతురు, నీవు మనసును స్థిరపరచుకొని నీ సహోదరుల మనసును కూడా స్థిరపరచాలి. నేనైతే అప్పగింపబడబోతున్నాను, నేను చనిపోబోతున్నాను. అయితే 33వ వచనం, అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో పాటు చెరసాలకు కూడా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చెరలోనికి వస్తా, నేను నీతో పాటు మరణానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి వాడు పేతురు. తన శిష్యులందరి మీద ఆధిపత్యం ఇచ్చి తన శిష్యులందరిలో నాయకునిగా ఏర్పాటు చేసినటువంటి పేతురు యేసు ప్రభు వెంట తాను వ్యక్తిగతంగా
ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి వాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనతో ఉండినటువంటి ప్రతి క్షణం ఆయనతో ఉండినటువంటి వాడు పేతురు. ఈ పేతురు నీ మరణంలోనికి, నీ చెరలోనికి వస్తానన్నటువంటి వాడు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు 3 సార్లు నన్ను ఎరుగనని చెప్పేంత వరకు కోడి కూయదు. అది జరిగినట్లుగా కూడా మనకందరికి కూడా ఎరుకనే. దాన్ని నేను ప్రత్యేకంగా సందర్భాలు చెప్పవలసిన అవసరం లేదు. ఇదే అధ్యాయంలో ముందుకు కొనసాగినట్లయితే 3 సార్లు ఆ యొక్క పేతురు యేసు ప్రభువుని గురించి బొంకడం, అనగా ఎవరో ఆయన నాకు తెలియదు, మీరు చెప్తున్నటువంటి ఆ ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నటువంటి మాట చెప్పడం. ఆ తర్వాతనే కోడి కూయటం. 61వ వచనంలో, లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనంలో ప్రభువు తిరిగి పేతురును చూడడం అన్నటువంటి జరుగుతుంది. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసిన కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చూసుకున్నాడు. 60వ వచనంలో, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను పేతురు. నీవేమంటున్నావో నాకు తెలియదు, ఈ బోధకుడు ఇతను ఎవరో నాకు తెలియదు అన్నటువంటి మాటను చెప్పిన తర్వాత 60వ వచనంలో, అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుకు మరణమా ఇది అసాధ్యం. ఆయనని ఎవరు కూడా పట్టి ఉంచలేరు, ఆయన్ని ఎవరు కూడా నిర్బంధించలేరు. ఆయనకు మరణం అసాధ్యం, ఆయనను చంపివేయడం అసాధ్యం, ఆయనను సంహరించడం అసాధ్యం. పాతాళం కూడా ఆయనను విముడ్చుకోవడం అసాధ్యం. పాతాళం కూడా తన గర్భంలో ఆయనను ఉంచుకోవడం అసాధ్యం. మరణము యేసు ప్రభువును జయించడం అసాధ్యం. అయినప్పటికీ కూడా దాన్ని అంగీకరించాడు యేసుక్రీస్తు ప్రభు. ఇంతటితో ముగిసిపోలేదు సుమా. యేసుక్రీస్తు ప్రభువును అలనాడు ఇస్కరియోతు యూద అప్పగించాడు. నేను ఎరగను అని బొంకాడు పేతురు. అలనాటి ప్రజలు, ప్రధాన యాజకులు, యూదులు, యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించాలన్నారు. వచ్చేటువంటి ఆదివారం, మట్టల ఆదివారం, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణంలో జయప్రవేశం చేసినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రజలందరూ కూడా జయజయలు కొట్టారు. యేసు ప్రభువుకు జయమన్నారు, దావీదు కుమారుడికి జయమన్నారు, హోసన్నా అన్నారు. ఆయన వెంట పరిగెత్తారు, జన సమూహాలు పరిగెత్తారు. ఆయన దారి పొడుగున చెట్ల కొమ్మలు నరికి వేశారు, వస్త్రములు పరిచారు. ఆయన ఆసీనుడై వెళ్తున్నటువంటి ఆ గాడిదకు సన్మానం చేశారు. ఎంతో ఘనంగా యెరూషలేము పట్టణపు వీధుల్లో అలనాడు గొప్ప సందోహం జరిగింది, గొప్ప వేడుక జరిగింది. అయితే 4 రోజులు గడిచిపోగానే గురువారం రాత్రి యేసుక్రీస్తు ప్రభు పట్టబడ్డాడు, అప్పగింపబడ్డాడు. ఆ రాత్రే అదే జయ జయధ్వానాలు పలికినటువంటి ప్రజలు వీరిని సిలువకు వేయము అని కేకలు వేశారు. కనుక మానవులు ఎప్పటికైనా మన భాషలో చెప్పుకోవాలంటే ఏమంటారు, మానవుల నుంచి ద్రోహులు. మానవుల మనస్తత్వం, మానవుల స్వభావం బహు క్రూరమైనది, బహు కఠినమైనది. వెంటనే ఉంటారు, వెంటనే ఎంతో ప్రేమతో ఎదురుగా మాట్లాడతారు, వెనకాల కత్తిపోటు పొడుస్తారు, వెన్నుపోటు అంటారు కదా, పోటు పొడుస్తారు. ముందు ఎంతో ప్రేమను ఒలకపోస్తూ ఉంటారు. అందుకే తెలుగులో ఈ మాట సామెత ఉంది, నోట్లో చక్కెరలు కడుపులో కత్తెరలు అంటారు. నోట్లో చక్కెర, పంచదార, शक्कर, मुंह में शक्कर, पेट के अंदर कैंची, నోట్లో చక్కెరలు, కడుపులో కత్తెరలు. ఇటువంటి మానవ స్వభావం వీటన్నిటిని కూడా
స్వీకరించి యేసుక్రీస్తు ప్రభు మరణం లేనటువంటి వాడు మరణాన్ని అంగీకరించాడు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో నీవు నేను కూడా భాగస్థులం అన్నటువంటి సత్యం విస్మరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి కారణం నీవు నేను కూడా అయ్యున్నా. అలనాడు ఆయుధులు ఇస్కరియోతు యూదా, పేతురు మాత్రమే కాకుండా హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనించినట్లయితే మనం ఆయనను మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచున్నాం. ఎలాగానంటే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ప్రభువును అంగీకరించి ప్రభునందలి విశ్వాసంలో ఆయన మార్గంలో నడుస్తూ ముందుకు సాగేటువంటి వారు తిరిగి పాపం చేసినట్లయితే వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు, బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. మనం ఎన్ని పర్యాయములు యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగిస్తున్నాం, ఎన్ని పర్యాయములు మన యొక్క స్వభావం వలన, మన యొక్క జీవిత విధానాల వలన ఆయన్ను మనం మరలా సిలువకు వేస్తున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలనాడు ఆ ప్రజలైతే, ఆ యూదా ఇస్కరియోతు అయితే, ఆ పేతురైతే ఒక్కసారే ఆయన అప్పగించారు, ఒక్కసారే ఆయన హింసించారు, ఒక్కసారే ఆయన చంపేశారు. అయితే ఈనాడు నీవు నేను ప్రతిదినము ఆయనను సిలువకు వేస్తున్నాం. ప్రతిదినము చేసేటువంటి పాపము వలన ఆయనను మరలా సిలువకు అప్పగిస్తూ మరలా బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నాం. ఈ సత్యం మనం మరోసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనం పశ్చాత్తాపడుతూ ప్రభువా మమ్మల్ని కనికరించుమని వేడుకుంటూ మరలా అలాగా తిరిగి నిన్ను సిలువకు అప్పగించకుండానట్లుగా నాకు సహాయం చేయమని వేడుకుంటూ ఆ యొక్క దేవుని కుమారునికి మనల్ని మనం అర్పించుకుందాం. మన హృదయంలో ఆయనకు సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ మాటలు ధ్యానిస్తూ ఉండగా దేవుని కుమారుని మరలా సిలువకు అప్పగించకుండానట్లుగా మనం తీర్మానం చేసుకొని ఆయన మహింపరిచే జీవితం జీవించు కొరకు ప్రయాసపడుతున్నాము. పరిశుద్ధాత్మను మనకందరికీ సహాయం చేయగాక. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లిస్తున్నాను. ప్రియమైన మా రక్షక, ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించుకుని మా హృదయాలు ఫలింపజేయమని నేను ప్రార్థిస్తూ, ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ఫలించబడిన నీ వాక్యం ప్రజల హృదయాలు ఫలించులా అనుగ్రహించుమని ఈ సమయంలో మా తండ్రి దూర ప్రాంతం నుంచి మరి మా మధ్యలోనూ నీ సందేశం విన్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యం ఫలించులాగా అనుగ్రహించుమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువు మరలా సిలువకు వేయకుండానట్లుగా మాకు సహాయం చేయమని, మా మాటలు, మా తలంపులు, మా స్వభావం, మా ప్రవర్తన సంస్థతో కూడా తండ్రి మేము నిన్ను మహింపరిచే వారంగా జీవించినట్లుగా నీ కృపా సహాయం మాకు దయచేయి. యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తూ మరి ఈనాడు ఈ రీతిగా ఆయన ఆరాధించుటకు అనుగ్రహించబడినటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే మీరందరూ ఆసక్తితో ఈ యొక్క ఆయన ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్నందుకు మీకు అందరికీ ప్రభునామమున వందనం చెల్లిస్తున్నాను. మరి ఈ మన దేశం, ప్రపంచం, సమస్తంలో కూడా ఈ కరోనా వైరస్ వలన కలిగినటువంటి యొక్క గొప్ప అంతరాయం, ముఖ్యంగా దేవుని ఆరాధించట్లో మనకు కలిగినటువంటి యొక్క ఆటంకం, వీటన్నిటిలో కూడా మరి దేవుని మనం ఆరాధించడానికి స్థిరంగా కొనసాగుటకు దేవుడు కృప చూపించున్నాడు. దేవునికి వందనములు. మీరు కూడా ప్రభుత్వపు లేక అధికారుల యొక్క ఆజ్ఞలు అనుసరించి దయచేసి మీ గృహాల నుంచి బయటికి వెళ్లకుండా కేవలం వెసులుబాటు చేసినటువంటి సమయంలోనే బయటికి వెళ్ళి మీ నిత్యావసరాలు తీసుకోవటం, లేకపోతే ఏమైనా హాస్పిటల్స్కి వెళ్ళడం, ఏవైనా పనులు ఉన్నట్లయితే వాటిని చేయవలసినటువంటి సమయంలో మాత్రం చేయండి. మరి అనవసరంగా మరి బయటికి వెళ్లకుండా మీరు జాగ్రత్త చూసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆరోగ్యాల గురించి శ్రద్ధ తీసుకునండి. ఏవైతే కరోనా వైరస్ సిమ్టమ్స్ గురించి చెప్పబడినాయో
దాన్ని గమనించుకొని మీరు వైద్యులను సంప్రదించండి. దేవుని కృపను బట్టి ఆయన మనల్ని కాపాడుతున్నాడు కనుక దేవునికి స్తుతులు. మరి ముఖ్యంగా వయసులో పెద్దవారైనటువంటి వారు, వయసులో చిన్న పిల్లలైనటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ వారికి చాలా సులభంగా త్వరగా అటాక్ చేస్తుంది అన్నటువంటి మాటలు మనం వింటున్నాం కనుక ఈ విషయాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలని మీకు మనవి. మరి అందరూ ప్రకటనలు మీరు టెలివిజన్స్లో చూస్తూ ఉంటారు, లేకపోతే ఆయా రీతిలుగా ఈ మొబైల్లో ఫోన్స్ చేస్తున్నప్పుడు మీకు రింగ్ టోన్స్కు ముందుగా ఈ మాటలు కూడా వింటుంటారు. మీ చేతులు శుభ్రంగా కడుక్కోనండి. 20 నిమిషాల పాటు ఆ యొక్క 20 సెకండ్ల పాటు బాగా చక్కగా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. బయటికి వెళ్ళి వచ్చినట్టయితే కడుక్కోవాలి. ప్రతి అర్ధ గంటకు ఒకసారి చేతులు కడుక్కోవడం, నీళ్లు తాగడం, తాగేటువంటి నీళ్లు వెచ్చగా ఉండడం అవసరము. వేడి నీళ్ళు తాగండి. వీలైతే పసుపు వేసుకుని తాగండి, లేదా జింజర్ అల్లంతో ఉన్నటువంటి రసం దాన్ని తాగండి. ఇవన్నీ కూడా పాటించి మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని మనవి చేస్తున్నాను. నిర్లక్ష్యం చేయొద్దు. సురక్షితంగా ఉండి ఆరోగ్యంగా ఉండి దేవుని మహింపరచాలని మనవి చేస్తున్నాను కనుక మరి ప్రస్తుత నియమాలను అనుసరించి మనం 14వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ దేశమంతట్లో కూడా ప్రకటించమన్నటువంటి యొక్క పరిస్థితుల్లో తిరిగి వచ్చేటువంటి ఆదివారం, మట్టల ఆదివారపు ఆరాధనను కూడా మనం ఆన్లైన్లో జరుపుకుంటాం. గుడ్ ఫ్రైడే కొరకు మరి ఏర్పాటు చేయబడినటువంటి 7 మాటల ధ్యానం, వాటిలో ఎవరెవరికి ఏ మాట ఇవ్వబడిందో వారందరూ కూడా ఆన్లైన్లో ఆ యొక్క మాటల ధ్యానం నడిపించడం గురించి నేను తలంచుతున్నాను కనుక వారితో సంప్రదించి టెక్నికల్ పాసిబిలిటీ ఆలోచన చేసి దాన్ని బట్టి ఆ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. దయచేసి గమనించి సహకరించాలని మనవి చేస్తున్నాను. అలాగనే ఈస్టర్ ఆదివారాన్ని కూడా మనం యథావిధిగా ఆన్లైన్లోనే జరుపుకుంటాం. మరి దేవుని మనం ప్రార్థించడం, కరోనా వైరస్ విషయంలో ప్రార్థించడం ఏమాత్రం మానకూడదు. ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రార్థన సమయంగా మనం పాటిస్తున్నాం కనుక మరి పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా నేను వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మనం దీవించును గాక. ఇంకా నువ్వు తెలియనటువంటి వారు ఎవరైనా వారికి కూడా తెలిపండి. ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మనం ప్రత్యేకించి ఈ కరోనా వైరస్ సమస్యను పరిష్కరించి తొలగించినట్లుగా దేవుని వేడుకుంటున్నాం. మీ అందరి ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని, మీరందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగనే మరి ప్రభు చిత్తం అయితే ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించడం లేదా ఆ తర్వాత వారం పోస్ట్పోన్ చేసుకొని మనం దేవుని ఆలయంలో నిర్వహించేటువంటి విషయం గురించి నేను తలంచున్నాను కనుక వాటిని గురించి మరి అధికారులతో సంప్రదించి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడం జరుగుతుంది కనుక దయచేసి వాట్సాప్లో మరి ఏవేవో జోక్స్ లేకపోతే ఏవేవో అద్భుతాలు, వింతలు, విడ్డూరాలు వాటిని చూసుకోవడం దానికంటే కూడా నా మెసేజ్ ఏదైనా ఉంటే తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ మెసేజెస్ నేను చూడకపోవచ్చు, ఎందుకంటే నాకు అవసరం ఉండకపోవచ్చు. మీరు అన్లెస్ ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ చేసినప్పుడు మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి, అయ్యగారు నేను పలానా విషయం వాట్సాప్లో పలానా గ్రూప్లో షేర్ చేశాను, దయచేసి చూడండి అని అంటేనే అప్పుడు నేను దాన్ని చూస్తాను పర్టికులర్గా. అదర్వైజ్ నేను చూడను సాధారణంగా. అయితే నేను ఇచ్చేటువంటివి అవి ఇన్స్ట్రక్షన్స్, ఇన్ఫర్మేషన్ మీకు కాబట్టి నా మెసేజ్ తప్పకుండా మీరు చూడండి, దాన్ని నిర్లక్ష్యం చేయండి. కొంతమంది ఈ వాట్సాప్లో వేరే వేరే అన్ని విషయాల్లో బాగానే బిజీగానే ఉంటారు, వేరే వేరేవి షేర్ చేస్తూ ఉంటారు. అయితే ప్రార్థన ఉందా, రేపు ఆదివారం ఆరాధన ఉందా అని ఫోన్ చేసి అడుగుతాం. లేకపోతే కొన్నిసార్లు ఫలానా అన్నటువంటి విషయం అడుగుతూ ఉంటారు. అంటే దాని అర్థం మీరు నా మెసేజ్ చూడటం లేదండి అలాంటి వాడు. కాబట్టి అలాంటివి చేయకుండా దయచేసి నా మెసేజ్ తప్పకుండా చూడండి, ఆ తర్వాత మిగతావి చూసుకోండి. కనుక దయచేసి విషయంలో మీరందరూ గమనిక కలిగి ఉండాలని మనం చేస్తున్నాను. ప్రతిదినము అలర్ట్స్, తర్వాత ఈ కార్యక్రమాల గురించి, ఆరాధనల గురించి తెలియజేయడం. మరి యథావిధిగా ఈ యొక్క సమయంలో మనం నాలుగు కానుకలు సమర్పిస్తాం. ఆ కానుకను సమర్పించినప్పుడు మీరు ఏదైనా కవర్లో ఆ కానుకలను ఉంచడం, లేక మన యొక్క లెంట్ కాలపు ఆఫరింగ్ టీన్స్ మీ దగ్గర ఉన్నాయి, వాటిలో మీ యొక్క కానుకలు సమర్పించడం చేయాలి. ఆ తర్వాత వాటిని మనం చర్చిలో ఆరాధనకు వచ్చినప్పుడు తీసుకుని వచ్చి సమర్పించవలసిందిగా మనం చూస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన కృపలో భద్రపరిచి, తన రెక్కల చాటున భద్రపరిచి క్షేమంగా కాపాడి నడిపించుగా. దయచేసి ఈ యొక్క నియమాలన్నీ కూడా
చక్కగా పాటించండి. మరి ఆరోగ్యంగా ఉండండి. కుటుంబాలతో సమయం గడపడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి కుటుంబాలతో సంతోషించండి, కుటుంబాలతో దేవుని స్తుతించండి. అలానే మరి మనం కుటుంబంగా దేవుని ఆరాధించడం అన్నటువంటి ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు కనుక దీంట్లో ఏమాత్రం నిరాశ పడకుండా సంతోషంతో దేవుని స్తుతిస్తూ సేవిస్తూ ముందుకు సాగాలని మీకు మనవి చేస్తున్నా. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 441వ పాట నావన్నీ అంగీకరించు మీ దేవా అన్నటువంటి పాట పల్లవి మొదటి చరణం ఆఖరి చరణం మనం పాడుతుండగా ప్రభు నామను మనం కానుకను సమర్పించుదాం. ఈ కరోనా వైరస్ సందర్భంగా మరి ప్రజలందరికీ సేవలు చేస్తూ ఉన్నటువంటి వైద్య సిబ్బంది, అధికారులు, పోలీసు వారు వారందరినీ కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వారందరినీ దేవుడు దీవించలాగున కాపాడలాగున, అలాగనే అధికారులకు, ప్రభుత్వం వారికి, మంత్రులకు దేవుడు మంచి జ్ఞానమును ఇచ్చి సరైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా నడిపించినట్లుగా దేవుని మనం వేడుకుందాం. మీరందరూ ఆసక్తితో ఈ ఆన్లైన్ ఆరాధనలో ఏకీభవించినందుకు, దేవుని ఆరాధించినందుకు మీకు అందరికి కూడా వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మరి తిరిగి మనం వచ్చే ఆదివారం ఆన్లైన్ ఆరాధనలో కలుసుకుంటాం. మరి ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు ఈ యొక్క ప్రార్థనలో మనం కొనసాగుతూ దేవుని సన్నిధిలో మనం కలుసుకుందాం. అందరం మౌనంగా తలలు వంచి ప్రార్థించుదాం. ఆ పెద్ద ప్రభు ప్రార్థన ఆశీర్వచనము మరియు సెలవు కీర్తనల చేత సెలవు పుచ్చుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు, వందనములు, స్తోత్రం చెల్లించుదాం. దేవమారక్షక, మేము నిన్ను ఆరాధించట్లో మాకు కలిగినటువంటి అసౌకర్యం, అంతరాయం ఉన్నప్పటికీ నీ బిడ్డలమైనటువంటి మేము పరిశుద్ధ దినంలో నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. ప్రియమైన మా తండ్రి, ఈ ఆరాధన నీకు అంగీకారంగా ఉన్నదని నమ్మకంతో స్తుతులు చెల్లించున్నాం. బిడ్డలు మా తండ్రి ఎక్కడెక్కడ మా ప్రభువా ఈ ఆరాధనలు ఏకీభవించున్నారో వారందరినీ ఆశీర్వదించుము ప్రభువా. వారికి నీ తోడను కాపాడము, వర్ధిల్లు చేయము. ఇలాగనే అనేక మంది ప్రభువా, అనేక సంఘాలు, అనేక సేవకులు
ఈ ఆన్లైన్ ఆరాధనలు నిర్వహిస్తుండగా వారందరినీ ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నా. ఆరాధనలన్నీ కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నా. ప్రియమైన మా రక్షక, ఈ లెంట్ కాలంలో మేము ముందుకు సాగుచుండగా ఎదుగ మా తండ్రి ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించము. శిలువ మార్గంలో ప్రభు సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువనెత్తుకొని ప్రతిదినం నిన్ను వెంబడించేటువంటి ధన్యత మాకు ఇచ్చి ఉండగా తండ్రి, ఈ యొక్క మంచి సమయం కరోనా వైరస్ వలన కలిగినటువంటి ఒక ఆటంకమైనప్పటికీ తండ్రి, నిన్ను వ్యక్తిగతంగా ఆరాధించుటకు, సేవించుటకు, నిన్ను ప్రార్థించుటకు, నీతో సమయం గడుపుటకు దేవ మా ప్రభువా మాకు నీవు ఇచ్చినటువంటి ధన్యత కొరకు నీకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నా. కనుక మా ప్రభువా సిలువ మార్గంలో మేము ముందుకు సాగుచుండగా మా కొరకై తనను తాను సిలువలో బలి చేసుకున్నటువంటి రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కొరకు నీకు కృతజ్ఞత వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. అవును మా తండ్రి, మనం లేనటువంటి ఆ ప్రభువు, తానే జీవమై తానే పునరుద్ధరణమై ఉన్నటువంటి ఆ ప్రభువు మా కొరకై మరణాన్ని కూడా సహించాడు, మరణాన్ని కూడా స్వీకరించాడు. ప్రభువా మరణాన్ని కూడా అనుభవించాడు. తండ్రి, ఆయనకు మరణమును అనుభవించవలసిన అవసరం లేకున్నప్పటికీ మా కొరకే అనుభవించాడు. మేము చేసినటువంటి మా పాపములు, మా స్వభావం, వీటి వల్లనే మా ప్రభువును శిలువకు అప్పగించున్నామని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మమ్మల్ని కరుణించుము తండ్రి, నీ ఆత్మచే మమ్మల్ని బలపరచుము తండ్రి. ప్రభువా మేము నీకు కృతజ్ఞతలమై జీవిస్తూ ప్రభువు ఏ ఉద్దేశం చేత సిలువలో తన ప్రాణం నర్పించాడో దాన్ని నెరవేర్చినట్లుగా మాకు సహాయం చేయమని నేను బ్రతిమాలుకుంటున్నాను. ఈ సమయంలో మరోసారి ప్రియ తండ్రి, ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి వారిని నీవు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. వారందరికీ మంచి ఆరోగ్యం, శక్తిని దయచేయండి దేవ. వారి కుటుంబములను దీవించి ప్రతి మేలును వారికి చేయండి. నీ నామం అర్పించమన్నటువంటి కానుకను నీవు అంగీకరించి ఆస్వాదించము, నీ సేవలో వాడుకొనుము తండ్రి. తిరిగి నీ బిడ్డల స్థాపితమును నువ్వు ఆశీర్వదించము, వారి అవసరములను నీ కృపలో తీర్చుమని నేను ప్రార్థిస్తున్నాను దేవ. మా తండ్రి, దేశమంతా లాక్అవుట్ అయినటువంటి పరిస్థితుల్లో మా తండ్రి, మరి నీ బిడ్డలందరూ తమ తమ గృహంలో సురక్షితంగా ఉన్నట్లుగా అనుగ్రహించు, ఎటువంటి కీడు దుస్తత్వంలో నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ బాధితులైన ప్రతి వారిని కనికరించము తండ్రి. ప్రపంచమంతట్లో అనేక మంది ప్రభువా మరి అనారోగ్యానికి గురై ఉంటుండగా వారందరినీ నువ్వు స్వస్థపరచుమని నేను బ్రతిమాలుకొంచున్నాను ప్రభువా. మరి మరణించినటువంటి వారి కుటుంబాలను ఆదరించమని నేను ప్రార్థిస్తున్నాను. మా రక్షక, దీన్ని ఆనిసి ఉంచడంలో ప్రయాసపడుతున్నటువంటి వైద్య సిబ్బందిని, పోలీసు అధికారులను, మా తండ్రి ప్రభుత్వాలు అధికారులు అందరినీ కూడా నీవు కరుణించమని నేను ప్రార్థిస్తున్నాను. వారిని కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను దేవ. మా తండ్రి, వారిని దీవించమని నేను వేడుకుంటున్నాను. అలాగనే మరి ఈ యొక్క రోగమునకు నిరోధకం కనిపెట్టుట కొరకై ప్రయత్నిస్తున్నటువంటి శాస్త్రవేత్తలను దీవించి వారికి మంచి జ్ఞానం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. సకాలంలో దీనికి తగినటువంటి ఔషధం లభించలాగా అనుగ్రహించింది తండ్రి. అన్నిటికీ మించి దేవుడు అయినటువంటి నీవు స్వస్థపరిచేటువంటి యెహోవా కనుక మా తండ్రి, నీ హస్తము చాచి స్వస్థపరచమని నేను బ్రతిమాలుకొంచున్నాను. మా రక్షక తండ్రి, మరి ఈ సమయంలో ఈ రీతిగా చేసిన ధ్యానము, చేసిన ఆరాధన నీవు అంగీకరించము, మహిమ పొందును తండ్రి. దేశ విదేశాల్లో, మా సొంత గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధు ప్రియజనం నీవు కనికరించము, కాపాడు, వారికి నీవు తోడండి, నీ కృపలో భద్రపరచుము ప్రభువా. మా రక్షక, మమ్మల్ని ప్రేమించేవారు, మా కోసం ప్రార్థన చేసేవారిని దీవించి ప్రతి మేలును వారికి చేయండి. మమ్మల్ని ద్వేషించు వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని క్షమించు, వారికి మారు మనసును దయచేయు, వారు కూడా నీ దీవెనలు పొందుటకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి మా దేశంలోని క్రైస్తవ సంఘములన్నింటినీ కనికరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ఆలయాలు ఆరాధన లేకున్నప్పటికీ మా తండ్రి ప్రభువా, ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా నిన్ను ఆరాధించినటువంటి కృపను అనుగ్రహించము, ఆసక్తిని దయచేయము, నడిపించము తండ్రి. మరి మా దేశం అంతట్లో నీ సేవ చేసేటువంటి సేవకులందరినీ, సేవకురాండ్రని నువ్వు కనికరించి కాపాడు, ఆశీర్వదించము తండ్రి. ఈనాటి సేవను నీవు ఫలింపు చేయము ప్రభువా. మరోసారి ఇచ్చిన ఈ యొక్క ఘనతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చేసి మమ్మల్ని అందరినీ మా తండ్రి ఆదరణలో ఏకీపించిన ప్రతి వారిని, మా తండ్రి, మా సంఘ ప్రియులను, అంబర్నాథ్లో నది తెలుగు సంఘంలోని కుటుంబంలోన్నింటినీ మా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించమని నీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేసి, మా రోజు మేము క్షమించున్న ప్రకారం మారు క్షమించుము, మమ్మల్ని శోధన కీడుని తప్పించుము,
ఎందుకంటే రాజ్యం వారు మహిమ నిరంతరం నీవైనది. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని నిత్య సాన్నిధి సహవాసమైన దీవెనలు మనకందరికీ దేవుని ప్రేమించే ప్రతి వారికి, దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి వారికి, ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి వారికి ఇప్పుడు మొదలు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.